ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులు చేశా అండి. దోసల పిండితో, అది కూడా సింపుల్గా దోసల పిండితో పునుగులు ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ దోసల పిండి అయితే తీసుకోండి ఒక గిన్నెలోకి. అందులోకి ఒక పెద్ద స్పూన్తో ఒక 1.5 టేబుల్ స్పూను మైదా పిండి, కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ అలాగే కొంచెం జీలకర్ర. మీరు కావాలనుకుంటే ఇందులోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇట్లా ప్లెయిన్గా వేయడానికే ఇష్టపడతాను. ఇవి వేసుకున్న తర్వాత ఇట్లాగా బాగా ట్యాప్ చేసుకుంటా బాగా కలుపుకోవాలి. అప్పుడే పునుగులు బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పునుగుల్ని చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకున్నాం అనుకోండి, పునుగులు అయితే రెడీ అయిపోతాయి. ఇందులోకి మంచి కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది టమాటో చట్నీయే. భలే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్తో తింటే. సింపుల్గా రోడ్ సైడ్ స్టైల్లో టమాటో చట్నీ కూడా చేశాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే మాత్రం మనం బెజవాడ సైడ్ తినే పునుగులు అయితే గుర్తొస్తాయి, అంత బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ పునుగులు టేస్ట్ బాగుండాలంటే ఖచ్చితంగా మనము దోసల పిండితోనే వేసుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ బాగా అర్థమవుతుంది. మా పిల్లలైతే ఒక్కసారైనా వీక్కి పునుగులు చేయమని అడుగుతారు, బాగుంటాయి టేస్ట్ అని చెప్పి. మేమైతే ఖచ్చితంగా వీక్ ఒకసారి చేసుకుంటాము. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.